ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మాకు ఇచ్చిన అవకాశాన్ని ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా we have tried our best to deliver on our promise. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మంచి చేయాలనే సంకల్పంతో గుండెల నిండా మాకు ఉన్న ఆ ఉత్సాహం, ప్రతికూలత అనేక సందర్భాల్లో వాతావరణం వల్ల క్షేత్రస్థాయిలో గతం నుంచి ఉన్న లెగసీ ఇష్యూస్ అన్నీ కూడా మేము ఆ భారాన్ని మోస్తూ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా అనుకూలమైన వాతావరణంగా మార్చి రైతాంగంలో ఒక ఆనందాన్ని, ఒక పండగని తీసుకొచ్చే విధంగా అహర్నిశలు కృషి చేశాం. మేము చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ముందుగా మీ అందరి ముందు కూటమి ప్రభుత్వంగా మేము తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ధాన్యం కొనుగోలు విషయంలో. ఈ 2 సంవత్సరాల్లో 17,97,000 మంది రైతుల దగ్గర నుంచి 1,29,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము సేకరించాం. ఇదొక చరిత్ర. ఎవరు ఊహించని విధంగా రైతాంగానికి ఒక భరోసా కల్పిస్తూ గతంలో ఉన్న ఇన్ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ని టెక్నాలజీని ఉపయోగించుకుని ఎఫిషియన్సీని పెంచుకుంటూ చాలా పారదర్శకంగా ఎవరు కూడా వేలెత్తి చూపలేని విధంగా క్షేత్రస్థాయిలో ఆ మార్పు తీసుకొచ్చి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము అద్భుతంగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగానికి బాసటగా నిలబడ్డాం. మేము తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఈ 17,97,000 మంది రైతుల దగ్గర 30,361 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. ఈ రోజు వరకు ఈ 2 సంవత్సరాల్లో 30,361 crores ధాన్యం కొనుగోలు చేశాం. ఇందులో 94% 24 గంటల లోపే చెల్లించాం. ఇదొక రికార్డ్. 48 గంటలు దాటిన పేమెంట్స్ ఏవీ లేవు. ఆ విధంగా రైతాంగానికి అండగా నిలబడుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దీని వెనక మా భావాలు, గతంలో రైతులు పడిన కష్టాలు చూసి ఆ మార్పు తీసుకురావాలనే ఒక పట్టుదలతో తీసుకొచ్చిన సంస్కరణలు. ఫార్మర్ ఫస్ట్ అప్రోచ్ అంటే రైతుకే ప్రాధాన్యత ఇవ్వాలి ఈ వ్యవస్థలో, ఈ ప్రక్రియలో అనే భాగంగా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా రైతు సోదరుడికి ఆ విధంగా మేము నిలబడ్డాం. అందులో భాగంగా తాను కష్టపడి పండించిన ధాన్యాన్ని ఏ రైస్ మిల్కైనా అమ్ముకోవచ్చు అనే వెసులుబాటు కల్పించాం. రెండోది, వర్షాకాలంలో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 50 కోట్ల రూపాయలతోటి మేము తార్పాలిన్లు కొని ఉచితంగా కౌలు రైతులకి, చిన్న రైతులకి వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా తుఫాన్లు వస్తాయో ఆ రైతు సహాయ కేంద్రాల్లోనూ మేము ఉచితంగా టార్పాలిన్లు పంపిణీ చేశాం. ఇదే కాదు, సాంకేతికంగా భారతదేశంలోని మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారానే రైతు ఈ మొత్తం ధాన్య కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. దీన్ని ఆశ్చర్యకరంగా 44,000 మంది రైతులు ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని వాట్సాప్ ద్వారానే 3,51,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వాళ్ళు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ధాన్యం అమ్మడం జరిగింది.